హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నేమ్ ఇస్ జానీ గైస్. నా పేరు బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? హలో అన్నలు అక్కలు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైనా వీడియో చూడకుంటే వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే స్టార్టింగ్లో అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. కంటెంట్ ఏది, ఎట్లా చేయాలి, ఏంది అసలు వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అనేసి అయితే ఇప్పుడైతే సాధారణంగా అయితే లైట్గా ఎడిటింగ్ చేసిన. ఎలా ఉందో ప్లీజ్ గైస్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చెప్పండి, బ్రో ఇలా కాదు అనేసి చెప్పండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే, ఇప్పుడు మీరు కామెంట్లో చెప్తే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే ట్రై చేశాను. ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి గైస్. అలాగే ఇక గేమ్లోకి వెళ్ళిపోదాం పదండి. మనోడు చూడండి గైస్, ఇప్పుడైతే మనం పీక్లో అయితే దిగబోతున్నాం. ఎనిమిస్ ఎంతమంది దిగారు చూద్దాం, మగండి ఒకసారి. మన వాళ్ళు ఒక స్క్వాడ్ దిగారు, అక్కడ స్క్వాడ్ ఉంది. మనమైతే ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పోకిరి మూవీలో మహేష్ బాబు ఎలా కలుస్తాడో, ఇప్పుడు గన్ దొరకంగానే మనం వెళ్ళి అలా అందరినీ కలుద్దాం పదండి గైస్. నా పక్కనైతే ఫుడ్ సౌండ్ అయితే వస్తుంది, ఎందుకంటే అందరూ కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? గైస్ పీక్లో అయితే దిగాం, కానీ ఇంకా నా కొడుకు కనిపించట్లేదు. మనమే, వాళ్ళు మన దగ్గరికి రారు కాబట్టి మనమే రష్కి వెళ్ళి కొట్టాలన్నమాట. ఇప్పుడైతే మన చేతిలో MP40 ఇంకా ఏదో గన్ అయితే ఉంది. కాకపోతే ఆ గన్ అయితే తీసి వేరే గన్ అయితే తీసుకున్నా, ఎందుకంటే లాంగ్ రేంజ్ నుంచి MP40 అంతగా సపోర్ట్ ఇవ్వదు కాబట్టి ఆ గన్ అయితే తీసుకున్నా. మన సైడ్ అయితే కొట్టుకుంటున్నారు, అంటే కాల్చుకుంటున్నారు. సరే వచ్చాడు నా కొడుక్కి, పరిగెత్తుతున్నాడు ముందర ఎనిమిది అయితే. కాకపోతే ఒక్క బుల్లెట్ కూడా తాకట్లేదు. ముందర ఉన్న ఎనిమిది నాకు తీసాడు కాబట్టి వీని మనం నాకు చేద్దాం. ఓకే గైస్, ముందరలో ఉన్న ఎనిమిది అయితే నాకయ్యాడు. నెక్స్ట్ మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఎనిమిది అయితే ఉన్నాడు, కాకపోతే బుల్లెట్ అయితే తగలేడు. ఫస్ట్ అయితే మేము అయితే కొడదాం. మనకైతే 2 kills అయితే వచ్చాయి. ఇంకా మూడో వన్ అయితే వెతకడానికి వెళ్దాం పదండి. వెళ్తున్నాడు, ఎక్కడో వెళ్తున్నాడు. 1 tap అయితే ట్రై చేస్తున్నాడు. రే చూడరా, వాడికైతే బాడీ షాట్లు పడింది గైస్, ఏమనుకోకండి. ఈసారి ఒకవేళ కొడితే 1 tap కొట్టడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంట నుంచి అయితే కొడుతున్నాడు. మనమైతే ఈయన కూడా నాక్ చేసాం, ఎందుకంటే మనకు వెంట నుంచి కొట్టొద్దు, ఫేస్ రావాలి కాబట్టి. వెనక నుంచి కొడితే నాకు అసలు అలా ఉంటుంది అన్నమాట రియాక్షన్ గైస్. ఇప్పుడైతే మనం 4 కొట్టాం, కాకపోతే ఇంకా ఎనిమిస్ ఎక్కడెక్కడ ఉన్నారు చూసి వెళ్ళాలి. ఎంటైతే ఫుట్ అయితే వస్తుంది, వానికి హెడ్ లేపుదాం పదండి. లేదు మీ నాయన కొట్టింది నేను, కాకపోతే ఇంకెవరు కొడతారు? ఓయ్ చూసినావు కదా ఇలా పడింది, మళ్ళీ ఈయనకి కూడా 1 tap కొడతారు చూడు. అంటే ఇప్పుడు కొట్టలేను అనుకుంటున్నావా? కొడతా చూడు ఇప్పుడే. ఎక్కడ పడింది మామ? సబ్స్క్రైబర్స్ ని అసలు మోసం చేయదు మామ, చాలా తప్పిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మన సబ్స్క్రైబర్స్ నేను మోసం చేయడం ఏంట్రా? వాడు పారిపోతున్నాడు చూడలే. ఎక్కడికి రా, వస్తున్నా ఆగు. ఎక్కడికో పారిపోతున్నాడు, ఎవరు చూడలేదనుకుంటున్నాడో ఏంటో. నేనే అంటే నాకంటే ఇక్కడ నుంచి ఎవడో కొడుతున్నాడు. మరి తలకైతే పుచ్చకాయలు లేకపోవద్దాం కదండి. అమ్మా కరెక్ట్ కాలేదు, అమ్మో ఇటు చంపుతున్నాడు గైస్. మనమైతే కొడదాం. కనెక్ట్ అవ్వడం లాబ్బా. పారిపో, ఎక్కడికి పారిపోతావు పారిపో, నిన్ను కొడతానే ఉంటా.
అమ్మయ్య ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి కొడతామని. కానీ నేను ఊరుకోనుగా, అంతే దోలనా కొడుకును. ఇలాగే ఎవరైనా బీఆర్లో అయినా సిఎస్లో అయినా ఇలాగే ఇలా ఛాలెంజెస్ ఇస్తే కంప్లీట్ చేస్తాను. మీరైతే ఛాలెంజ్ అయితే నాకు కామెంట్ అయితే చేయండి. మీరేం ఛాలెంజ్ చెప్తే ఆ ఛాలెంజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా కామెంట్లో ఛాలెంజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే కొట్టా. ఇప్పుడు మన 10 kills అయితే అయ్యాయి. కాకపోతే ఇంకా 9 మిస్ ఉన్నారని ఇద్దాం పదండి. కాకపోతే అసలు కన్నవాడట్లా ఈ పీక్లో చాలా ఉండాలి. ఎటు వెళ్ళారో నా కొడుకులు కనిపిస్తే మాత్రం ఒక్కొక్కరికి కపాల మాత్రం ఖచ్చితంగా వగులుద్ది. వెతుకుదాం పదండి నా కొడుకుని. అసలు ఒక్కడు కూడా ఎందుకు కనబడాడు? ఎటు వెళ్ళి దాక్కున్నారు నా కొడుకులు. మా టీమ్మేట్ అయితే వాడు ఎటు తిరుగుతున్నాడో వానికి తెలియదు, కానీ నేను ఎటు తిరుగుతున్నానో నాకే తెలియదు. నేను ఒక్కనా కొడుకన్నా దొరకాలి. ఎవరో కొట్టాడు నేనా కొడుక్కి. ఏమిరా నువ్వు కొట్టేది పిల్ల పుస్కి? ఇక్కడ ఎవరు అనుకుంటున్నావురా? మనిషిని వెళ్ళండి. అరే 1 tap కనెక్ట్ అవ్వడంలా అప్ప, ఎందుకు కనెక్ట్ అవ్వడం? అరే మళ్ళీ వాడైతే పరిగెడుతున్నాడు. ఇప్పుడైతే ఖచ్చితంగా స్కోపేస్ అయితే కొడదాం, ఎందుకంటే కనెక్ట్ అవ్వడంలా కాబట్టి. టీం వైపౌట్ అయితే అయ్యింది, కాకపోతే టీం వైపౌట్ అయితే కొట్టడం లేదు. కానీ చాలా డ్యామేజ్ అయ్యాయి గైస్ వానికి. కాకపోతే వాడైతే ఇంట్లో అయితే వెళ్ళాడు. అయితే ఇప్పుడు వాడిని వెళ్ళి అంత చూద్దాం పదని. ఎక్కడికి రా వెళ్తున్నావు? వస్తున్నా నాగరా, నీ సంగతి చెప్తావు వచ్చి. పదండి గైస్, వాడిని అయితే అప్పుడు కనిపిస్తే అసలు వస్తున్నాడా? ఆగండి, వెయిట్ చేద్దాం ఇక్కడ ఉండి. గైస్ ఇంట్లో అయితే చూసా, ఎక్కడా లేడు. కానీ ఇక్కడ బయట ఏమైనా ఉన్నాడా? ఓ ఫుడ్ వస్తుంది గైస్. అమ్మో ఏడున్నారా నా కొడుకు? అదేంది? అరే ఆగరా. ఓకే గైస్, మరో ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దొంగనా కొడుకు ఆగరా అంటేనే కొట్టేశాడు. ఏం చేద్దాం, అవుతుంటాయి లేండి. బాయ్ బాయ్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?